అపరూపమైన అనుబంధాలతో అల్లుకుపోయిన పూల పడవ లాంటి మా కుటుంబంలో. రమేష్, లక్షలాస్తి నా చేతిలో పెట్టి మా డాడీ మంచం పట్టారు. యూనో అయితోను ఏం ఒంట్లో బాలేదా? వాట్స్ కంప్లైంట్? అది మీ డాక్టర్లు కూడా ఏమీ చేయలేని జబ్బు, పేరు ఓల్డ్ ఏజ్. ఆ ఏజ్ లో హార్ట్ అటాక్, ఉబ్బసం, ఆయాసం, అజీర్తి అన్ని పుట్టుకొస్తుంటాయి. వాటికి తోడు మరి కొన్ని కోరికలు కూడా పుడుతుంటాయి. ఈయన గారికి పుట్టిన కోరిక ఏమిటో తెలుసా? నా పెళ్లి చూసి చావాలని. యూనో అదేమిటి మోహన్, ఆ మధ్య నువ్వు స్టేట్స్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని, ఒక బిడ్డ కూడా ఉన్నాడని విన్నాను. మై డియర్ రమేష్, అంటించిన ప్రతి సిగరెట్ చివరిదాకా కాల్చాలని రూల్ లేదు. అలాగే అందుకున్న ప్రతి ఆడదాన్ని పెళ్లి పేరుతో చివరిదాకా భరించాలని లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. డబ్బిచ్చి దాని విషయం ఎప్పుడో సెటిల్ చేస్తాను. యునో. అయితే ఇప్పుడు చేసుకోవాలనుకునే పెళ్లి కూడా అలాంటిదేనా? నో 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 నో, ఇప్పుడు తాళి కట్టి వదలని ఒట్టు పెట్టి చూసుకునే పర్ఫెక్ట్ పెళ్లి. గుడ్, వెరీ గుడ్. మరి చేసుకునేది ఎప్పుడు? నువ్వు అనుమతించినప్పుడు. నీకేమైనా మతిపోయిందా? చేసుకోబోయేది నువ్వైతే నా అనుమతి ఎందుకు? చేసుకోవాలనుకునేది నీ చెల్లెల్నే కనుక. నాలాంటి లక్షాధికారి నోరు తెరచి నీ చెల్లెల్ని చేసుకుంటానడమని ఆశ్చర్యపోతున్నావు కదూ? కాదు, నా చెల్లెలి పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని నువ్వు అంత మాట అనటం విని అసహించుకుంటున్నా. వాట్ డు యు మీన్? అర్థం కాలేదా? కలలో కూడా అలాంటి ఆశ పెట్టుకో. మనసులో అలాంటి ఉద్దేశం పెట్టుకుని మళ్ళీ గడపలో అడుగు పెట్టకు. రమేష్, ఈ మోహంతో మర్యాద లేకుండా మాట్లాడడం అంత మంచిది కాదు. మోజు పడి పెళ్లి చేసుకుంటానని అడిగితే నీ చెల్లేదో దేవత అన్నట్టు మాట్లాడతావు. అంతకంటే గొప్ప గొప్ప కేసుల్నే పట్టి ఆడుకున్నాను, వాడుకున్నాను. యునో. You nasty beast! I know all about you. మళ్ళీ నా కంటపడ్డావో I'll strike a bar. You gutless rat from rat. Get out! ఇంతకాలం మాటల్లో అనుకోవటమే తప్ప ఆచరణలో పెట్టని నా చెల్లెలి పెళ్లి వెంటనే చేయాలని ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నా. ఏమిటి బాబు నువ్వనేది? అదే, లక్ష్మికి చక్కటి సంబంధం దొరికింది. కుర్రాడు బుద్ధిమంతుడు, పెద్ద ఉద్యోగం, ఆస్తిపాస్తులు కొరవలేదు. నాకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడంటే అబ్బాయి చాలా అదృష్టవంతుడు అన్నమాట. ఒక మంచి రోజున వచ్చి అమ్మాయిని చూసుకుని లగ్నాలు పెట్టుకుంటా ఉన్నారు. చాలా సంతోషం బాబు. నువ్వు కలలు కన్నట్టుగానే అమ్మాయికి లక్షణమైన సంబంధం వచ్చింది. పెళ్లి కూడా చక్కగా జరిగిపోతుంది. అమ్మాయి సుఖంగా కాపురం చేస్తుంది బాబు. ఆయా గంట మోగింది. శుభశకనం. హలో, డాక్టర్ రమేష్ హియా. మీ చెల్లెలు లక్ష్మి ప్రమాదం. ఏంటి? మా చెల్లెలి ప్రమాదం? ఏమైంది? ఎక్కడా? మోహన్ గెస్ట్ హౌస్ లో అతని చేతుల్లో అన్యాయం అయిపోతుంది. మోహన్ గెస్ట్ హౌస్ లోనా? ఎవరు మాట్లాడేది? హలో హలో హలో. చూడు బాబు, మందుల ఫ్యాక్టరీ ధర్మారావు అబ్బాయి మోహన్ గెస్ట్ హౌస్ ఎక్కడో తెలుసా? చిన్నగా వెళ్ళి ఎడయ్యపు తిరిగితే ఓ చిన్న తోటలో ఉంటుంది ఆ బంగ్లా.
ఇంటికి వెళ్దాం. లక్ష్మి! జవాబు లేని ప్రశ్నలాగా, పరిష్కారం లేని సమస్యలాగా మారిపోయింది నా పరిస్థితి. నేనేం చెయ్యాలి? పోలీసులకు పట్టుబడితే సర్వం మరిచిన నా చెల్లెలి గతి ఏమవుతుంది? జరిగిన దుర్ఘటన మనసు మీద ముద్రపడగా మారిపోయిన నా లక్ష్మి మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతుంది? కలతపడ్డ మనసుతో, కలవరపెట్టే ఆలోచనలతో నా చెల్లెల్ని తీసుకుని బయలుదేరాను. ఎంత ఘోరం జరిగిపోయింది? ఘోరమో నేరమో జరిగిపోయింది. విధి ఆడే ఆట వింత మలుపు తిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటారు? ముందు నా చెల్లెల్ని మామూలు మనిషిని చేయాలన్నది. తప్పకుండా డాక్టర్, కానీ అందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేను. ఎంతకాలం పట్టినా, ఎంత కష్టమైనా మళ్ళీ నా లక్ష్మి మామూలు లక్ష్మిగా, మహాలక్ష్మిగా మారాలి. ఆనంద్, ఈ సహాయం నువ్వు చేస్తామని ఆశిస్తున్నాను, చెయ్యమని అర్థిస్తున్నాను. ఆనంద్. డాక్టర్, ఆజ్ఞాపించే అధికారం ఉన్న మీరు అర్థించడం ఏమిటి? లక్ష్మికి నయం చేయటం నా లక్ష్యంగా పెట్టుకుంటాను. ఆనంద్, ఆ లక్ష్మి నెరవేరే రోజు త్వరలో రావాలి. మళ్ళీ నా బంగారు చెల్లెలు సరదాగా సందడిగా తిరగాలి. ఆ దృశ్యం నా కళ్ళారా చూడాలి. అంతవరకు పోలీసులు కంటపడకుండా, చట్టానికి దొరకకుండా తిరుగుతూ ఉంటాను. నేరస్తుడుగా అనుక్షణం మీరు ప్రమాదంలో తిరగటం ఎందుకు డాక్టర్? దారి తప్పిన నాకు అంతకన్నా దారే ఉందారా? ఎందుకు లేదు? పోలీసుల్ని కలిసి మీ చెల్లెల శీలం కాపాడే ప్రయత్నంలో వాడి ప్రాణం తీశానని తెలియజేయచ్చుగా. తెలియచేయచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆనంద్? చట్టం నన్ను నిర్దోషని వదిలేస్తుంది, కానీ సంఘం నా చెల్లెలు చెడిపోయిందని వెలివేస్తుంది. డాక్టర్, ఎస్, హత్య చేసిన మగవాడి కంటే శీలాన్ని పోగొట్టుకున్న ఆడదంటేనే ఈ లోకానికి లోకువ. హేళన, చులకన. ఆమెను వేలెత్తి చూపిస్తుంది, చూపించి నవ్వుతుంది, నవ్వి నిందిస్తుంది. నా ప్రాణం పోయినా సరే ఆ దుస్థితి, దౌర్భాగ్యం నా చెల్లెకి పట్టకూడదు, పట్టనివ్వరు. ఆనంద్, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమి డాక్టర్? నీకు నేను చెప్పిన రహస్యం ఏ పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు. ఆఖరికి నా చెల్లెలికి కూడా తనకు జరిగిన ఈ అన్యాయం తెలియనివ్వు. ప్రామిస్? ప్రామిస్. ఆనంద్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెల్లెమ్మ, నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు కన్నీళ్లు వస్తాయనుకున్నారు, కానీ నిన్నే దుస్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోతూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన కర్మ పడుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా, అనుకోలేదమ్మా. డాక్టర్, ఆనంద్, ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని నీకు అప్పగించి వెళ్తున్నాను. భద్రంగా చూసుకో. వస్తారా? ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు డాక్టర్? తెగిన గాలిపడం, నడి సముద్రంలో నావా ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలుసు. పోలీసులు తిరిగితే జైలుకు వెళ్తాను, లేకపోతే చీకటి దారుల్లో తిరుగుతూ ఉంటాను. డాక్టర్ ఆనంద్, నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నా మనసంతా నా చెల్లెల చుట్టూ, నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వెళ్ళిస్తాను. సిస్టర్, ఈమె సివియర్ షాక్ లో ఉంది. అలజడికి ఆందోళనకి తట్టుకోలేదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమా. గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆనంద్. హలో, గుడ్ మార్నింగ్. కమింగ్. టేక్ యూ సీట్. ఏమిటి ఇలా వచ్చారు? మోహన్ హత్య కేసు విషయంలో మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం. ఏమిటో చెప్పండి. ఈ హత్య డాక్టర్ రమేష్ చేశాడని మా అనుమానం. ఏ విధంగా ఇన్స్పెక్టర్? అక్కడికి అతను వెళ్లడం చూసిన సాక్షులు ఉన్నారు. హత్యాస్థలంలో అతని గుర్తులు దొరికాయి. పైగా రివాల్వర్ మీద అతని వేలుముద్దలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హత్య జరిగిన క్షణం నుంచి అతను ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు కనుక అతనే నేరస్తాడని మా నమ్మకం. మా నమ్మకాన్ని ధృవపరచుకోవడానికి మీ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అయిన అతని చెల్లెల్ని కలవాలనుకుంటున్నాం. కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. సారీ ఇన్స్పెక్టర్, తన అన్న మీద హత్యా నేరం మోపడినట్టుగా పేపర్లో చదివింది. మెంటల్ గా షాక్ అయింది. మతిస్థిరం తప్పింది. ప్రస్తుతం తనకి రమేష్ అనే అన్న ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయింది. ఇప్పుడు మీరు ఆమెను ప్రశ్నించుకోవడం ప్రయోజనం లేదు. కానీ డాక్టర్, అంతేకాదు,
మీరు వేసే ప్రశ్న వల్ల ఆమె పరిస్థితి మరింత విషమించవచ్చు. నా ట్రీట్మెంట్ అంతా వృధా కావచ్చు. కనుక ఆమె మెంటల్ కండిషన్ దృష్ట్యా నేను అభ్యంతరం చెప్తున్నాను. డోంట్ థింక్ అదర్వైజ్. ఆమె మామూలు స్థితికి రాగానే తెలియచేస్తాను. అప్పుడు వచ్చి ఎన్ని ప్రశ్నలైనా వేయచ్చు. ఓకే డాక్టర్, మీరు అలా తెలియజేస్తే ప్రభుత్వానికి చాలా సహాయం చేసిన వారు అవుతారు. తప్పకుండా వస్తాను డాక్టర్. బాయ్. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న నేను అవకాశం చూసుకుని రహస్యంగా నర్సింగ్ హోమ్కి వెళ్తూ ఉండేవాడిని. ఆనంద్ సహాయంతో నా చెల్లెని చూసుకుంటూ ఉండేవాడిని. చెల్లెమ్మ, మంచినీళ్ళ మీరెవరు? నేను డాక్టర్ని. డాక్టర్ ప్లీజ్ ఊరుకోండి. ఏమిటా కన్నీరు? మాటలతో చెప్పలేని మనసులోని బాధ కన్నీరే కారుతుందానని. చూడాలంటే నా చెల్లెళ్ళు చూడాలని కలగల పరే సెలయేరు లాంటి తను మూగవేడగా మారిపోయింది. కడకళ్ళాడే వసంత ఋతువు లాంటి తను మండు వేసవిగా మారిపోయింది. ఇదంతా చూస్తూనే ఎలా భరించగలనానంది, నేను ఎలా బ్రతకగలనానంది. డాక్టర్ నీకు తెలియదు, మనిషికి ఏ చిన్న దెబ్బ తగిలినా అప్రయత్నంగానే అమ్మ అను అబ్బా అను అంటాడు. కానీ నా చిన్నారి చెల్లెల నోటి వెంట అన్న అనే మాట తప్ప మరేమీ వచ్చేది కాదు. దానికి ఈ ప్రపంచంలోనే ఈ అన్నయ్య తప్ప మరేమీ తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ అన్నయ్య తెలియని పరిస్థితిలో తనుంటే నేనేం చేయాలి, ఏమైపోవాలి? డాక్టర్ ప్లీజ్ బాధపడకండి. ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా పరిగెట్టుకెళ్ళి రక్షించేవాడు. కానీ ఇప్పుడు నా చెల్లెల్నే రక్షించుకోలేని దీనస్థితిలో ఉంటాను. ఇన్నేళ్ల నా చదువు, ఇన్నాళ్ల నా అనుభవం వృధా అయిపోయింది. అవునా, డాక్టర్గా ఆపరేట్ చేసి ఆగిపోయిన గుండె నేను ఆడించగలం, కానీ విధివ్రాత మార్చలేం కదా. నా లక్ష్మి మళ్ళీ మామూలు మనిషి అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. మునపటి కంటే ఇప్పుడు పరిస్థితి బెటర్గా ఉంది. డాక్టర్ మరొక విషయం, లక్ష్మి నర్సింగ్ హోమ్ లో ఉంచడం కంటే మా ఇంటికి తీసుకెళ్ళటం మంచిదేమో అనిపిస్తోంది. నీకేది మంచిది అనిపిస్తాయి. ప్రస్తుతం నేను డాక్టర్గా నీకు సలహా ఇవ్వలేను, మనిషిగా ఆలోచించడం లేదు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. కమల్ సార్. డాక్టర్ చుట్టుపక్కల పోలీసుల కపలా పక్కడబందీగా ఉంది. మీరు బయటికి ఎలా వెళ్తారు? నాకేం పర్వాలేదు, ఎలాగైనా తప్పించుకోండి. లక్ష్మణ సంధ్య
ఇలా మారిపోయిన బ్రతుకులో గమ్యం తెలియక పరిగెత్తి అలసిపోయాను. జానకి, అనుకోకుండా ఇప్పుడు మనం కలుసుకున్నాం. నా బాధ గాథ నీకు చెప్పుకున్నాక ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది. మనం అక్కడే తప్పించుకోవాలి. కమాన్. ముందు వెనక వేటగాడు ముద్దులాడే జంటలేడు ప్రేమ ఎంత ప్రేమ అమ్మమ్మ ఏందమ్మా కొండకోన పొదరిల్లు గుండెలోన పడకటిల్లు ప్రేమ అదే ప్రేమ అమ్మమ్మ అవునమ్మా ముందు వెనక వేటగాడు ముద్దులాడే జంటలేళ్ళు ప్రేమ ఎంత ప్రేమ అమ్మమ్మ అవునమ్మా నీలాలని కురుల దుప్పటిలో సిరిమల్లె పూల చిలిపి అల్లరిలో నీలాలని కురుల దుప్పటిలో సిరిమల్లె పూల చిలిపి అల్లరిలో నీ వయసు మెరిసింది కన్నులలో నా మనసు ఉరిమింది చూపులలో నీ కరగాలి నీ కన్నె కౌగిలిలో అమ్మమ్మ ఏందమ్మా కొండకోన పొదరిల్లు గుండెలోన పడకటిల్లు ప్రేమ అదే ప్రేమ అమ్మమ్మ ఏందమ్మా నా ఎండలో నీ చలి కాచుకో నా గుండెలో నీ తల దాచుకో నా ఎండలో నీ చలి కాచుకో నా వన్నె చిన్నెలన్నీ పంచుకో నన్నింక నీలోనే పెంచుకో ఈ గుర్తునే బ్రతుకంతా ఉంచుకో అమ్మమ్మ అవునమ్మా ముందు వెనక వేటగాళ్ళు ముద్దులాడే జంటలేళ్ళు ప్రేమ అదే ప్రేమ అమ్మమ్మ ఏందమ్మా అమ్మమ్మ ఏందమ్మా